బాలు, మీనాల జీవితం వాళ్ళ కాపురం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది అంటే, వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు వెటకారంగా. రోహిణి కానీ, ప్రభావతి కానీ, మనోజ్ కానీ. బాలుకి బాగా కోపం వస్తుంది. అందుకే 40 లక్షల టాపిక్ మరలా తీసుకొని వస్తాడు. నా డబ్బులు నాకు ఇచ్చేయండిరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడితే డబ్బు డబ్బు అంటే ఏంట్రా అన్నట్టు మనోజ్ వేలు చూపించి మరీ మాట్లాడితే బాలుకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. 40 లక్షలు తీసుకోపోయి ఎవరి మీదో పెట్టావు, ఆ డబ్బులు తిరిగి రావు, నా డబ్బులను ఎప్పుడు ఇస్తావో చెప్పురా అనేది అంటూ ఉంటే, ఇక రోహిణి ఏంటి నువ్వు మాట్లాడేది, అస్తమానం తను ఏదో ఒకటి అంటూ ఉంటావు, అన్నంటే గౌరవం లేదా, వదినంటే లెక్క లేదా, అసలు ఎవరికి నువ్వు ఇలా మాట్లాడతావు అన్నట్టు అంటూ ఉంటే, నీ పెళ్ళాన్ని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పురా, ఏం తెలుసా ఆమె ఇలా మాట్లాడుతుంది అని అయితే అంటూ ఉంటే, నా పెళ్ళాన్ని అనేంత వాడివారా నువ్వు అంటూ మనోజ్ బాలు మీదకి వెళ్తాడు. కాలర్ పట్టుకుంటాడు. ఇంకా బాలు ఊరుకుంటాడా, బాలు కూడా కాలర్ పట్టుకొని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే, ఇక ప్రభావతి సత్యం ఇద్దరు వదలండ్రా అని వాళ్ళిద్దరిని విడదీయడానికి చూస్తూ ఉంటారు. బాలుని ఊరికే ఉండనియచ్చు కదా మనోజ్, కావాలనే గీరి మరీ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఏదో మీనాతో తన పాటి తన జీవితం గడుపుతూ ఉంటే చూస్తూ ఉండలేరు ఈ వీళ్ళు.